నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ పట్ల చాలా అభిమానం ఉంది కాబట్టి మీ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా. మీ ఆవిడ పరంజ్యోతి గారిని జెడ్పీ చైర్మన్ చేసుకోవాలని మీరు అనుకున్నారు. అందుకే కార్వేటి నగరం నుంచి మీ భార్యని ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు, ఏకగ్రీవం చేసుకున్నారు, పోటీ లేకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ జెడ్పీ చైర్మన్ కాకోకుండా అడ్డుకుంది ఎవరు? అది ఓసికి వచ్చింది కదా సార్. ఓకే ఓకే, కానీ రిజర్వేషన్ మార్పించి జనరల్ వచ్చింది, రిజర్వేషన్ అప్పుడప్పుడు మార్పించారు. అంటే మీ ఆవిడని మీరు జెడ్పీ చైర్మన్ చేసుకుంటారని మీ ప్రభుత్వం ఏదనుకుంటే అదే కదా జరిగేది. రిజర్వేషన్లన్నీ కూడా కదా. మీకు మనస్ఫూర్తిగా 3 పర్యాలు దండం పెట్టి చెప్తున్నాను, మాకు రిజర్వేషన్లు ఏ విధంగా గుప్తా అని అడిగితే తెలుస్తుంది. కలెక్టర్ గారు ఉన్నాడు, ఎవరా కలెక్టర్ గారు మాకు అదే భరత్ గుప్తా, ఆయన అడిగి తెలుస్తుంది. కనీసం మాకు ఎట్ట రిజర్వేషన్ మార్చారు, ఎట్ట వచ్చింది అనేది నా ఆత్మసాక్షిగా నాకు తెలీదు. అది ఎవరు మార్చారో వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. నేను మా మిస్సెస్ ని జడ్పీ చైర్మన్ చేయాలని నా 3 బిడ్డల సాక్షిగా నాకు ఆలోచన లే. నా 3 బిడ్డల సాక్షిగా మళ్ళీ వీడు కూడా అబద్ధాలు చెప్తాడు అనుకుంటే అది మీకు మీ విజ్ఞత వదిలేస్తుండ. అక్కడ ఏమైందంటే లేడీకి ఇచ్చే లోపల అక్కడ మా లీడర్లో మా ఎస్సీలో కూడా మొత్తం జెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా సైలెంట్ అయినారు. అప్పుడు మా పాపకు పెట్టాలనుకునేది వాస్త నేను ఎవరినే ఈ కృపాలక్ష్మికి, ఆమెకి అక్కడ మున్సిపాలిటీలో ఓటు హక్కు కాబట్టి అక్కడ ఓటు హక్కులే. ఇంకా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మా పాపని మా మిస్సెస్ని పెట్టాల్సి వచ్చింది. అంతేగాని నేను రాజకీయంగా నా తరపున నా భార్యని ఉండేటప్పుడు నా భార్య జడ్పీటీ సేవలనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ మీరు నమ్మరు, లేకపోతే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావని మాట్లాడచ్చు. ఇంకా దానికి నేను ఆ క్వశ్చన్ జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉండాలి. అన్ని జాతుల లీడర్ని అన్ని జాతులు గౌరవించారని మీరే చెప్తున్నారు, గుండెల్లో పెట్టుకున్నారంటున్నారు. అంటే ఓన్లీ పేదవాళ్ళని పెట్టుకున్నారు సార్. కోటీశ్వరులంతా మేము దూరం అయినామని కదా ప్రచారం. ఇప్పుడు కోటీశ్వరులను కూడా జగనన్న గుండెల్లో పెట్టుకోవాలి. నేను చెప్పేది పేదవాళ్ళకి సహాయం చేసేటప్పుడు కోటీశ్వరులను కూడా దగ్గర పెట్టుకోవాలని మీరు నాకు పదే చెప్తున్నారు. కాబట్టి సామాజిక వర్గం అనేది అన్ని చంద్రబాబు బాగా ఉపయోగించుకున్నాడు సార్, పవన్ కళ్యాణ్ బాగా ఉపయోగించుకున్నాడు. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటారు మీ పార్టీలో? లేక స్వతంత్రం వచ్చినాక ఇప్పుడే కదా సార్ స్టార్ట్ అయింది. దీంతో వ్యతిరేక భావాలు ఎక్కువ వస్తుంది కదా సార్. ఎందుకు చేసింది అంటే ఉన్న వాళ్ళందరూ ఓటే అవుతారు సార్. వాడు బాగుపడేది వీడికి ఇష్టంలా, వాడు చదువుకునేది వీడికి ఇష్టంలా, వాడు ఇంజనీర్. నీకు కారం చెడు ఎందుకు చంపినారు అంతమంది చెప్పండి. మీరు ఇంత అనుభవం ఉంది కదా, కారం చెడు ఎందుకు చెప్పినారు? ఆడందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయినారు. వాళ్ళకి సెల్యూట్ కొట్టలేకుండా, దాన్ని చూడలేకుండా, చెరువులను కూడా నీళ్లు దాక్కుండా మమ్మల్ని చేశారు. మాకేమి న్యాయం జరిగింది? ఎక్కడ సరే ఎస్సీలకి న్యాయం జరగాలంటే చరిత్ర ఇప్పటివరకు ఎక్కడ ఎస్సీలకి పూర్తి స్వేచ్ఛ ఎక్కడొస్తున్నది? ఎస్టీలు కానీ బీసీలు కానీ ఊరికే మేము ఇంకొకరి దగ్గర పోయి వాళ్ళ ఆ సామాజిక వర్గంలో పోయి దండం పెట్టుకొని తిరగాల్సిందే. కానీ మేము ఇండివిజువల్ తిరిగితే ఒకరోజు కూడా మమ్మల్ని తిప్పుంటారు. ఏమి అందరికి విరోధ అయిపోయినా బయటపడి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని మీకైతే పవర్స్ ఇచ్చారు కదా, వాడు ఇండివిజువల్ గా పవర్స్ ఇచ్చారు కదా. అప్పుడు మనకు మంత్రి పదవి లేదు కదా సార్. అప్పుడు నేను చెప్పిందని జరిగింది కదా, సత్యవేళ్ళ అన్నీ జరిగింది కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా నేను మాట్లాడకూడదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లబట్టి ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం ఇన్ఛార్జీలు సపరేట్ గా ఉన్నారు కదా. ఇప్పుడు పవర్ అంటున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి నాకు పవర్ ఇచ్చిన దాన్ని నేను ఉపయోగించుకున్నాను సార్. ఏ విధంగా అంటే విపరీతమైన రోడ్లు ఇప్పించిన అది నాకు పవరే కదా. ఒకరి పైన ఆధారపడలా. గుళ్ళు విపరీతంగా 90 గుళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి 98 గుళ్ళు ఇచ్చిన, ఓసీలకి 23 గుళ్ళు తీసుకుని పోయి పెట్టించిన. నేను కంప్లీట్గా ఏది చేసినా ప్రజల కోసం తప్పించిన ప్రాజెక్టులు కూడా 3 ప్రాజెక్టులు తీసుకుని వచ్చిన, పబ్లిక్ కోసం తప్పించినాను. కానీ నేనేది కుల పిచ్చి పట్టుకొని, మత పిచ్చి పట్టుకొని, పార్టీ పిచ్చుకొని, ఒకరిని ద్వేషం చేసుకుని తప్పించలా. అన్ని మతాలు మాదివే. జనాలంతా ఇప్పుడు పేదవాడికి ఏ మతం ఉండదు సరే, ఆకిలి ఉండే పేదవాడికి ఏ మతం ఉండదు. మతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి ఓటు అడిగే పరిస్థితి పోవాలని జగన్మోహన్ రెడ్డి కుల వ్యవస్థకు, మత వ్యవస్థకు, పార్టీ వ్యవస్థకు దూరంగా ఉండాలనుకున్నాడు. పబ్లిక్ కోసం పని చేయాలనుకున్నాడు. అదంతా కొంత దెబ్బతిన్నాము, లేదని చెప్పలేదు నేను. ఓకే, మొత్తం మీద తీసుకుంటే 2029లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అంటారు. దానికి సందేహాలు ఎందుకు సార్? అంతేనా? సందేహమే వద్దు, ఫిక్స్. దానికి సందేహం వద్దు. ప్రజలు ఆదరిస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక తూరి మోసపోతాము. చంద్రబాబు నాయుడు గారు రేపే కూడా నన్ను అరెస్ట్ చేయను. ఆయన ఏమి చేసినాడని ఓట్లు వేస్తున్నారు సార్ జనాలు? రామారావుని దించిందానికి వేస్తున్నారా? రామారావు గాలిలో గెలిచిన వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనిందానికి వేస్తున్నారా?
చంద్రబాబు నాయుడు మోడీని తిట్టి పోసుకున్నాడు, మోడీతో కలిసిన దానికి వేస్తున్నారా? పవన్ కళ్యాణ్ తిట్టిన దానికి కలుసుకున్నారని వేసినారా? లేదా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది జరిగిందని వేసినారు చెప్పండి. ఇటు మాట్లాడినానంటే రేపు తెల్లరే నా పైన ఎంక్వైరీ, నీకే ఉరిశిచ్చ, నిన్ను డెఫినెట్గా జైల్లో పెడతారనేది భావన వచ్చేస్తుంది. ఎందుకు వేశారు చెప్పండి? పలాంది చెప్పినారు. 89 మీకే తెలుసు కదా, ఎన్టీ రామన్ దించినప్పుడు మద్యపాన నిషేధం పూర్తిగా పెడతానన్నాడు. మద్యపాన నిషేధం ఎప్పుడు వచ్చింది? అసలు మద్యపాన నిషేధం వల్ల రామారావు బయట వచ్చాడు. రామారావుకి అంత పెద్ద గాల్లో గెలిచినట్టుగా అతని దగ్గర ఆయన గాల్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలను కొనిన దానికి ఏమైనా ప్రజలు ఎన్టీ రామన్ ఆదరించినారా? ఎన్టీ రామన్ ఆదరించినారా చెప్పండి? ఎన్టీ రామన్ దించినప్పుడు ప్రజలు ఏమైనా మూమెంట్ తీసుకున్నారా? ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క వాళ్ళకి కావాల్సిన పెద్ద పెద్ద సంస్థలు కానీ పెద్ద పెద్ద పేపర్లు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు నేను మద్యపాన నిషేధం పెడతాను, ₹2 కంటిన్యూ చేస్తానని చేసినాడా? మరి ఎందుకు వేసినారు? మళ్ళీ 2004లో ప్రామిస్లు చేశాడు కదా, మేనిఫెస్టో పెట్టింది కదా, ఎందుకు వేసినారు? లేదా మోడీని నర్రూప రాక్షసుడు, నువ్వు పనికిరావు అన్నాడు కదా, దానికి ఏమైనా వేసారా? ప్రజలు ఏం చేసినా ఆ ఆశపడి వేస్తుండారు సార్. దానికి ఎవడు మాత్రం ప్రజలు ఆశపడి వేశారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చూసి వేస్తారో మనం వెయిట్ చేద్దాం. నారాయణ స్వామి గారు అయితే ఇదే ఆశల పల్లకిలో ఇలాగే వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా నారాయణ స్వామి గారు మళ్ళీ 2029లో మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యి మళ్ళా ఉప ముఖ్యమంత్రి కావాలని అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీకు దండం పెట్టి లాస్ట్లో ఒక మాట చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం ఉండేంత వరకే చంద్రబాబును కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా. పేదవాడు ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే రాజ్యాంగ చట్టాలు రాసి ఉండడు. గాంధీ ఇంగ్లీష్ చదువుకోకపోతే స్వతంత్రానికి బాటుపడినడు. నెహ్రూ ఈరోజు వాళ్ళ ఆస్తులంతా దేశానికి అప్పగించినంటే ఆయన ఇంగ్లీష్ చదువుకుంటే పోయినడు. ఇందిరాగాంధీ కోటీశ్వరి బిడ్డలంతా ఇంగ్లీష్ చదవాలా? కూడుగుడ్డు లేని వాళ్ళు ఇంగ్లీష్ పదం చదవకూడదు, తెలుగే మాకు కావాలంటే తెలుగుని ఏమో వదిలేమని ఇగ్నోర్ చేయమని నేను చెప్పలా. చంద్రబాబు నిజంగా పేదల పైన ప్రేమ ఉంటే ఇంగ్లీష్ మీడియంని సిబిఎస్ సిలబస్ని ఖచ్చితంగా పెట్టమని, ఆరోగ్యశ్రీని ఈ రెండింటిని బాగా డెవలప్ చేయమని చెప్పేసి మెడికల్ పరంగా మన ఎడ్యుకేషన్ ప్రకారంగా ఈ రెండు చేయమని సార్ నేను కూడా ఆయనకు దండం పెడతాను. ఎందుకంటే ఇవి లేకపోతే పేదవాడు ముందుకు రాలేడు సార్. ఈరోజు మాలో కూడా కలెక్టర్లు అయినారంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే వాళ్ళు ఎట్ట వస్తారు? ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు అంతా జాతీయ పరంగా ఉండేదంతే మళ్ళీ ప్రైవేట్ పరంగా వెళ్ళిపోతున్నది. ఫ్యాక్టరీలు ప్రైవేట్ అన్ని పార్టీలు ఉండే ముఖ్యమంత్రులు అట్నే చేసినారు. ఆ రోజు ఇందిరాగాంధీ ఎందుకు జాతీయం చేసింది ఫ్యాక్టరీలంతా? ఎందుకు రోడ్లంతా జాతీయం చేయింది? ఈరోజు అవును సార్. ఇప్పుడు ఇంకోటి కూడా బ్యాడ్ అని మీరు అంటున్నారు, కానీ కాంట్రాక్ట్ కూడా ఒక 100 కోట్ల రూపాయల కాంట్రాక్టరు 60 కోట్లు కూడా ఖర్చు పెట్టాడు. మళ్ళీ వాడు తిరిగేదానికి పార్టీకి డబ్బులు ఇచ్చేదానికే సరిపోతుంది. మరి అది ఎన్ని తూర్లు పోతుంది, ఎన్ని తూర్లు దాన్ని రిపేర్ చేయాలా? ఒక రోడ్ని సార్ ఎన్ని పర్యాలు సార్ రిపోర్ట్ చేసేదే? పర్మనెంట్గా ఒక రోడ్డు వేసే పరిస్థితిలో ఉందా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.